తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం గేమ్ చేంజర్ గా మారబోతుందా? రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువను భారీగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా? ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ప్రాంతాల వారీగా రిపోర్టులను సిద్ధం చేసింది. మరి ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో భూముల రేట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మెట్రో విస్తరణ, ఓఆర్ఆర్ కారిడార్ డెవలప్మెంట్, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ డిమాండ్ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న భారీ గ్యాప్ను తగ్గించడమే ఈ రివిజన్ లక్ష్యం. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల హెచ్ఎండిఏ పరిధిలో భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. అయితే అధికారిక విలువలు మాత్రం చాలా తక్కువగా ఉందని, భారీ రెవెన్యూ నష్టం వస్తోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం ధరల రివిజన్ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాకు కనిష్ట ప్రభుత్వ విలువను 1,75,000 నుంచి 2,75,000కు పెంచనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇది 5 లక్షలకు చేరనుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలకు, ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలుగా నిర్ణయించే అవకాశముంది. ఇక చదరపు గజం ధరల విషయంలోనూ భారీ మార్పులు కనిపించనున్నాయి. ఓఆర్ఆర్ లోపల గజం కనిష్ట ధర 3,500 నుంచి 4,000 మధ్య ఉండగా, ఓఆర్ఆర్ పరిసరాల్లో 3,000 నుంచి 3,500 వరకు ఫిక్స్ చేయనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో గజం విలువ 2,500 నుంచి 3,000 మధ్య ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 2,000 వరకు పెరగనుంది. ఓపెన్ ప్లాట్ల మార్కెట్లో అయితే హై వోల్టేజ్ పెంపు కనిపించనుంది. దాదాపు 15 నుంచి 20% ప్లాట్లకు నేరుగా 100% పెంపు వర్తించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల రియల్ ఎస్టేట్ భూమి ఉన్న జోన్లలో సగానికి పైగా ప్రాంతాల్లో ప్లాట్ల విలువలను రెట్టింపు చేయనున్నట్లు సమాచారం. అపార్ట్మెంట్ల విషయంలోనూ భారీ రివిజన్ కు ప్రభుత్వం సిద్ధమైంది. చదరపు అడుగు 3,500 నుంచి 6,000 వరకు పెంచే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. కోకాపేట్, రాయదుర్గం, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎకరా ధర 70 కోట్ల నుంచి 150. ప్రభుత్వ విలువ మాత్రం 2 నుంచి 2.5 కోట్ల మధ్య ఉంది. ఇప్పుడు దాన్ని 4 కోట్ల వరకు తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ వంటి ప్రీమియం జోన్లలో చదరపు గజం ప్రభుత్వ విలువ 80,000 నుంచి 90,000 వరకు పెరగనుంది. ఒకేసారి భారం పడకుండా దశల వారీగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.